గోదాదేవి పిరమిడ్ ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవం సందర్భంగా మరి దీనికి అధ్యక్షుడిగా రామనాథం గారు ఉన్నారు. ఖమ్మం ముస్తాఫా నగర్ గోదాదేవి పిరమిడ్ ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ ఇక్కడ శాకాహార ర్యాలీ చేయడం జరుగుతోంది. దీనికి అధ్యక్షులుగా రామనాథం గారు ఉన్నారు. తర్వాత మన గణేష్ గారిది సంగీత ధ్యానం కూడా ఉంటుంది. మరి అద్భుతంగా ఇక్కడ అందరూ కూడా హ్యాపీ సండేలు చేసుకుంటున్నారు. ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అవుతున్నారు. 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 14వ వార్షికోత్సవం ఇది. ఎంతో అద్భుతంగా మరి పత్రి గారి ఆశయాలు 2, ఒకటి భారతీయ సనాతన ధర్మాలు 2, సత్యమే వజయితే 2, అహింస పరమో ధర్మ. పత్రిగారి ఆశయాలు కూడా మరి నా ఒకే ఒక కోరిక, నా ఒకే ఒక ఆశయం, నా ఒకే ఒక కళ అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించడమే అంటారు పత్రిగారు. మరి దానికి అనుగుణంగా మరి ఏ కార్యక్రమం జరిగినా ఫస్ట్ శాకాహార ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రపంచమంతా ధ్యానమయం, ప్రతి ఇంటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి, ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం. భూమండలం అంతా శాకాహారిగా మారాలి. భూమి జన్మ తీసుకున్న ప్రతి జీవి కాపాడబడాలి. విశ్వశాంతి జరగాలి. చివరి మానవుడు బుద్ధుడు కావాలి. చివరి జంతువు కాపాడబడాలన్నదే పిరమిడ్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి అనుగుణంగా మనం అందరం కూడా ఎన్నో శాకాహార ర్యాలీలు చేసుకుంటూ, ఎన్నో పిరమిడ్ నిర్మాణాలు చేసుకుంటూ, ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. గోదాదేవి పిరమిడ్ ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ మేము శాకాహార ర్యాలీ ఖమ్మంలో ప్రారంభిస్తున్నాము. మరి దీనికి పెద్ద ఎత్తున మహిళలు, పిరమిడ్ మాస్టర్సు, మరి జిల్లా వ్యాప్తంగా కూడా మేము యొక్క శాకాహార ర్యాలీలు ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గణేష్ మాస్టర్ గారితో ఇక్కడ మేము ధ్యాన సంగీతం కూడా జరగడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే మేము ఇక్కడ మామూలుగా ఇంటింటా ధ్యానం చేస్తూ తర్వాత శాకాహార ర్యాలీలు కూడా ఎక్కువగా చేస్తున్నాం. ఈ యొక్క ఇంకా బాగా చేయాలని కూడా మనసారా కోరుకుంటూ ధన్యవాదాలండి పిఎంసి ఛానల్ వాళ్ళకి. నమస్కారం. మరి ఈరోజు గోదాదేవి పిరమిడ్ 14వ వార్షికోత్సవం సందర్భంగా శాకాహార ర్యాలీ మరియు సంగీత ధ్యానం గణేష్ మాస్టర్ బృందంసే సంగీత ధ్యానం. మరి ఈ కార్యక్రమానికి మన జిల్లా పిఎంసి అధ్యక్షురాలు శైలజ గారు, కొత్తగూడెం పిఎంసి అధ్యక్షులు హనుమంతరావు గారు, మరి కృష్ణ గారు, మరి మన ధ్యానమిత్రులు రమేష్ గారు, ఇల్లందు బాధ్యులు రమేష్ గారు, వీరంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. జిల్లా నుంచి నలుమూలల నుంచి కూడా మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ శాకాహార ర్యాలీలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉరుకులు పెడుతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ఇలాంటి మన ధ్యానం రోజు రోజుకి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శాకాహార ర్యాలీ ఈరోజు స్టార్ట్ అవుతుంది. గోదాదేవి పిరమిడ్ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది. ఇలాంటి శాకాహార ర్యాలీలు ఎన్నో చేసుకోవాలని, ప్రతి మనిషి బుద్ధుడు కావాలని, ప్రతి జీవి కాపాడబడాలని పత్రికార ఆశయం. అది మనమందరం సహకారంతో శాకాహార ర్యాలీలు ఎన్నో చేసుకొని ప్రతి చోట శాకాహార ర్యాలీలు బాగా చేసుకుంటూ మేము ముందుకు చూసుకుపోతున్నాం. థ్యాంక్ యూ. పత్రిజీ మహారాజ్కి మరి ధన్యవాదాలు. ఏదైతే పత్రిజీ ఆశయాలు ఉన్నాయో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, దాంట్లో భాగంగా ఈరోజు మరి ఖమ్మం మహానగరంలో శాకాహార ర్యాలీ గోదాదేవి పిరమిడ్ తరపున మరి మేమంతా కూడా శాకాహార ర్యాలీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ శాకాహార ర్యాలీ ద్వారా ప్రజలంతా అందరూ శాకాహారులుగా మరి ధ్యానమయంగా కావాలని చెప్పేసి ఖమ్మం అంతా కూడా పిరమిడ్ జగత్గా కావాలని మా యొక్క ఆశ. దాంట్లో సంతోషం మీ అందరూ పాల్గొన్నందుకు మరి సక్సెస్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటూ థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. మరి గోదాదేవి పిరమిడ్ అండి. ఇక్కడ గోదాదేవి పిరమిడ్లో రెగ్యులర్గా 200 మంది ధ్యానానికి వస్తారు. ధ్యానం, శాకాహారం, పిరమిడ్ ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఇక్కడ హ్యాపీ సండే పెట్టి ప్రతి ఒక్కళ్ళం వంట మేమే స్వయంగా చేసి అందరికీ సంతోషంగా పెడుతున్నాం. చాలామంది కొత్త ధ్యానులు పెరిగారు. ఇక్కడ రెగ్యులర్గా 200-300 మంది ధ్యానులు ఆదివారం వచ్చి ఆత్మజ్ఞానాన్ని అందించి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్తున్నారండి. ఇంకా మన పత్రిసార్ ఆశయం ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, శాకాహార ప్రచారం విస్తృతంగా చేస్తున్నాం. ఇక్కడంతా ముస్తాఫా నగర్ మొత్తం ధ్యానమయం చేసాం. మన ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలని, పత్రిసార ఆశయం తెల్లారాలని నేను కోరుకుంటున్నానండి. పిరమిడ్ 14వ వార్షికోత్సవం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ ఆత్మబంధువులందరూ ఇక్కడ విచ్చేసినారండి. చక్కగా శాకాహార ర్యాలీ చేస్తున్నాం. ప్రతి జీవి కాపాడబడాలనే మంచి సంకల్పంతో పత్రిజీ లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్
అంతా ప్రపంచమంతా జగత్ మొత్తం కావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అద్భుత శక్తి కట్టడం కట్టడం అద్భుత శక్తి అద్భుత శక్తి అమృతహారం ప్రతి జీవిని
శాతం ఆరోగ్యం అవుతుంది. మనం కళ్ళు మూసుకోవడం ద్వారా 80% శక్తి లోపల స్టోర్ అవుతుంది. చేతుల్లో మనం వేలు చేతులు కట్టేయడం ద్వారా 10% శక్తిని మనం స్టోర్ చేసుకుంటాం. కాళ్ళ నుండి బ్రాజ్ చేయడం ద్వారా 10% శక్తి వస్తుంది. అంటే 80% శక్తి లోపల స్టోర్ అవుతుంది మిత్రులారా. ఫస్ట్ బెనిఫిట్ మనకి. ఎప్పుడైతే మనము బాడీకి ఇంపార్టెంట్ అయిన మైండ్ రెస్ట్ ఇస్తామో అప్పుడు మైండ్ పవర్ పెరగబడుతుంది. లంకన పరమౌషధం, ధ్యానం దివ్య ఔషధం. ఇంతకంటే గొప్ప మందు ఏ డాక్టర్ ఇవ్వలేడు. ఆ దివ్య ఔషధాన్ని పొందినప్పుడు మైండ్ పవర్ పెరిగినప్పుడు మనకున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాం మిత్రులారా. అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, అశాంతి నుండి అశాంతి నుండి శాంతి వైపు, మానవత్వం నుండి దివ్యత్వం వైపు ప్రయాణం సాగిస్తాం మిత్రులారా. కాబట్టి మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే కాసేపు మనం 24 గంటల టైంలో మన వయసు 8 సంవత్సరాలు 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని కూర్చోవడం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని పట్టణాల నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ధ్యానం సాగిస్తున్నారు. అహింస అనే శాకాహారాన్ని స్వీకరిస్తున్నారు. నో డాక్టర్ నో మెడిసిన్. వాళ్ళందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి ఈ ఆనందాన్ని ఆరోగ్యాన్ని పంచడం కోసం ఈ ముస్తఫా నగర్ పట్టణ ప్రజలందరికీ తెలియజెప్పడం కోసం ఇక్కడ చక్కటి శాకాహార ర్యాలీ చేయడం జరుగుతుంది. మీకు ఇప్పుడు అల్లీపురం రమ్మానగర్ రోడ్ల నుంచి వెళ్తే అల్లీపురం రోడ్డులో గోదాదేవి పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది. 14వ వార్షికోత్సవం. దానికి మన డాక్టర్ రామనాథన్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ప్రతి ఆదివారం హ్యాపీ సండే నిర్వహిస్తారు. అక్కడికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. ఎవరైనా రావచ్చు, ఏటీఎం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎప్పుడైనా మీరు ఏ ఫీజు లేకుండా ఉచితంగా ధ్యానం నేర్పించబడుతుంది. మన మాస్టర్స్ అందరూ పాంప్లెట్ పంచుతున్నారు. చక్కగా పాంప్లెట్ చదవండి, సత్యం తెలుసుకోండి, ధర్మం ఆచరించండి, దైవంగా జీవించండి. మేమందరం ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. శాకాహారం జీవహింస జీవహింస
ఓ మనిషి మేలుకో వద్దు వద్దు మానవా వద్దు వద్దు మానవా వద్దు 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 మానవా వద్దు వద్దు మానవా హింసా छोड़ो హింసా छोड़ो హింసా छोड़ो జీవ హింసా జీవ హింసా జీవిని చెప్పే హక్కు మన కడుపేమే ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ముస్తఫా నగర్ పార్శీ బంధం పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి. చక్కటి శాకాహార ర్యాలీ వచ్చింది మీ ఇంటి ముందుకు. మన మాస్టర్స్ పాంప్లెట్ పంచుతున్నారు. చక్కగా పాంప్లెట్ చదవండి, అందులో ఉన్న సత్యం తెలుసుకోండి. అహింస అనే పరమ ధర్మాన్ని ఆచరించండి. ఎందుకంటే మనం అందరం కూడా దైవాలుగా వచ్చాం భూమి మీదకు. సాక్షాత్తు దైవం మనం అందరం. దేవతల భోజనం శ్వాసాహారం, మానవుల భోజనం శాకాహారం, యోగుల భోజనం ఫలాహారం, రాక్షస భోజనం మిత్రులారా మాంసాహారం. తంత్రి తినడం అనేది రాక్షసత్వం. ప్రతి జీవిని కూడా అలా సృష్టించిండు. భగవంతుని దృష్టిలో సర్వ ప్రాణులు సమానమే. ఏ దేవతా స్వరూపం కూడా రక్తాన్ని మాంసాన్ని ఇష్టపడట్లేదు. మన ఆమె మీద విశ్వాసాన్ని మాత్రమే కోరుకుంటుంది. మన లోపల ఉన్న చెడు గుణాన్ని ఫలిమంటుంది ఆమె. ఈర్ష, అసూయ, ద్వేషం, మనలో ఉన్న చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫలిస్తే మిమ్మల్ని రక్షిస్తామని గుర్తున్నది. ఉత్తరమ్మ తల్లి కానీ, మైసమ్మ తల్లి కానీ, ముత్తయ్యమ్మ తల్లి కానీ, మారమ్మ తల్లి కానీ, దేవుని కూడా హింసించి చంపదు. పక్షి జాతి బట్టి 10 హింసలు పెట్టి పక్షి నిండా గోడు కోరుటకును వంట తినేది వాడు వచ్చిన చండాలుడు విశ్వదారి రమ్మ వినరవేమంటాడు వేమన గారు. జీవిని జరిపి దీనికి వేసిన జీవహింస చేత జితున మోక్షం కలిగాక హంస కాళికాంబ అంటాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. కాబట్టి మనం సత్యం ఎవరు చెప్పినా ఒకటే మిత్రులారా. 72 గంటలు పడుతుంది మటన్ అరగాలంటే మనం తిన్న ముక్క. మరి చికెన్ డైజెషన్ అవ్వాలంటే 48 గంటలు పడుతుంది. ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది 159 అనారోగ్యాలు వస్తున్నాయని. కాబట్టి మనకి ఇప్పుడు రానున్న రోజుల్లో 4 సంవత్సరాలు ఎన్నో వైపరీత్యాలకు గురి అవుతుంది. మన ప్రకృతి విలయతాంగా వాడుతుంది.
ఎవరికైనా పేగు బంధం ఉంటుంది. మన పిల్లలు ఏమన్నంటే మనం ఊరుకుంటామా? ఆ దరిద్ర మహాతల్లి కూడా మనం తినడం కోసం రోజు కొన్ని లక్షల జీవులు చంపుతుంటే ఆ దరిద్ర మహాతల్లి ఆ భూమాత కడుపు కోతతో బాధపడుతుంది. టమాటా పండులాగా ఉంది ఆమె శరీరం లోపల, అంత వేదన పడుతోంది. కాబట్టి ఇవాళ భూమండలం మీద ఎన్నో వరద ప్రమాదాలు, భూకంపాలు, ఎన్నో రకాల వైరస్లు వస్తున్నాయి. ఎందుకు ఇన్ని అనారోగ్యాలు వస్తున్నాయి? ఒకప్పుడు మీ తాతయ్యలు మీ నాన్నలప్పుడు తిన్నారంటే ఏదో దసరాకో దీపావళికో ఏదో ఒక మేకను కోసి పోగులు పెట్టి అమ్మేవాళ్ళు, చుట్టాలు వస్తే నాటుకోడిని కోసేవాళ్ళు. ఇవాళ మనం ఆలోచిస్తే బజారుకు చికెన్ కొట్లు, బజారుకు మటన్ కొట్లు, చిన్న గ్రామాలలో కూడా బడ్డీ కొట్లలో క్వార్టర్ సీసాలు పెడుతున్నారు. చుక్క ఉంటే ముక్క కావాలి, ముక్క ఉంటే చుక్క కావాలి. చుక్క ముక్క రోగం పక్క అంటున్నారు ఇవాళ డాక్టర్లు గాని మహానుభావులు గాని. కాబట్టి మన ఆహార విధానాన్ని మార్చుకున్నప్పుడే మన వ్యవహార శైలి బాగుంటుంది. మిత్రులారా, మేమేంటి మాకు కోపం లేదు, కాస్త ఏంటంటే ఇప్పుడు డాబా మీద ఎక్కి నిలబడి చూస్తే కొంచెం దూరం ఆ ప్రాంగణం అంతా కనబడుతుంది. అలా మేము కూడా కొన్ని ధ్యానం చేసి కొన్ని సత్యాలు తెలుసుకున్నాం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ద్వారా. అహింస అనేదే పరమ ధర్మం. ఏ వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్లో, ఖురాన్లో, భగవద్గీతలో ఉన్న సత్యం ఇదే. భారతీయ సనాతన ధర్మాలు రెండు, ఒకటి సత్యమేవ జయతే, రెండు అహింస పరమో ధర్మ. అహింస అనే పరమ ధర్మాన్ని మనం పట్టుకోవాలి. డబ్బులు కూడా ఎక్కువ కదా, అది మనకి ఆకుకూరలు కాయగూరలు అయితే 10 రూపాయలు పెడితే 5 గంటలు వస్తాయి. కాబట్టి డబ్బులు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ, ఆనందం ఎక్కువ, ఆత్మ జ్ఞానం ఎక్కువ, ముక్తిధామాన్ని చేరుకుంటాం. జై బలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. ధ్యానం అంటే ధ్యానం, సర్వరోగ ధ్యానం, ధ్యానం, ఆత్మే, జీవుడే, దేహమే, మాసే, సమయమే, అనుభవమే, సహనమే, దానమే, ధర్మమే, చేయాలి. భగవంతుని దృష్టిలో భగవంతుని దృష్టిలో భగవంతుని దృష్టిలో జీవహింస మానుకో, జీవించనివ్వు, జీవించనివ్వు, జీవించనివ్వు. దేవుడున్నాడు. మాంసాహారం వద్దు వద్దు, శాకాహారం వద్దు వద్దు, శాకాహారం వద్దు, మాంసాహారం వద్దు వద్దు, శాకాహారం, మాంసాహారం వద్దు వద్దు, మాంసాహారం వద్దు. ఓకే, హలో హలో చెక్.